నైరుతి రుతుపవనాలు రైతులకు ఆశాజనకంగా ఉంటాయన్నారు వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వారి ప్రాంతాల్లో ముందస్తుగా వర్షాల గురించి తెలుసుకోవాలంటే మేఘదూత్ ఆగ్రోమేట్ గ్రీన్ అలర్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. గతంలో కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయంటున్న వాతావరణ కేంద్రం అధికారి శ్రావణ్తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే రాష్ట్రంలోకి ప్రవేశించడం జరిగింది. ప్రజెంట్ ఏ ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. దాంతోపాటుగా రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, దాంతోపాటుగా వ్యవసాయ రంగం పైన ఈసారి ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఎక్కడి వరకు విస్తరించాయి అంటారు? నైరుతి ఋతుపవనాలు మనకి దాదాపుగా నిజామాబాద్, రామగుండం పరిసర ప్రాంతాల వరకు కూడా విస్తరించడం జరిగింది. 3వ తారీఖున తాకిన తెలంగాణ మీదకి తాకిన నైరుతి ఋతుపవనాలు దాదాపుగా ఈరోజు 10వ తేదీకి చూసుకున్నట్లయితే నిజామాబాద్, రామగుండం పరిసర ప్రాంతాల వరకు కూడా విస్తరించడం అయితే జరిగింది. ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించిన సమయంలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అక్కడక్కడ మోస్తరు వర్షంతో పాటుగా భారీ వర్షపాతాలు కూడా నమోదవడం అయితే జరిగింది. మరో 2-3 రోజుల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు వర్షపాతం సంబంధించి, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా సంబంధించి? ఈసారి మనకి మొదట్లో దాదాపుగా మనకి 2 రోజులు 10వ తేదీన సాధారణంగా రావాల్సిన ఋతుపవనాలు 3వ తేదీనే మనకు తాకడం, దాదాపుగా విస్తరించే సమయానికి సాధారణ సమయానికి సమానంగా ఉండడం వల్ల, అంతేకాకుండా మనకి ఈ ఐఓడి కూడా కొద్దిగా పాజిటివ్గా ఉండడం వల్ల రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. మేడం, దాంతోపాటుగా ఏదైతే నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే ప్రవేశించినటువంటి నేపథ్యంలో వ్యవసాయ రంగం మీద ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ప్రస్తుతానికి అప్పటికే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటిలోని ఆల్రెడీ విత్తనాలు అయితే మనకి ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి విత్తుకోవడం అయితే జరిగింది. మనకి రంగారెడ్డి పరిసర ప్రాంతాలు కూడా ఇంకా ఉత్తర తెలంగాణ కొన్ని జిల్లాలు మినహా రాష్ట్రం మొత్తం మీదుగా దాదాపుగా సోయింగ్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈసారి ఇప్పుడు సోయింగ్ అనువైన సమయం మనకి దాదాపుగా 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కొద్దిగా రెయిన్స్ తగ్గే అవకాశం ఉంది. ఆ సమయంలోకి ఇప్పుడు ఇవన్నీ మొలకెత్తడం అయితే జరుగుతుంది. అధిక వర్షపాత సూచన ఉన్నందున ఈసారి మరింతగా ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈసారి నైరుతి ఋతుపవనాలు రైతులకు ఆశాజనకంగా ఉండబోతుంది అంటారా? ఆశాజనకంగానే ఉంటుందండి. ఎందుకంటే ఆశించిన మేర వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే గత ఏడాదిలో మనకి ఋతుపవనాలు రావడమే ఆలస్యంగా జరిగింది. అంతేకాకుండా జూలైలోని సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతూనే ఒకేసారి వర్షపాతం నమోదవడం వల్ల చాలా వరకు వరదలు సంభవించడం జరిగింది కొన్ని ప్రదేశాల్లో. అలాగే ఆగస్టు మొత్తం డెఫిషియెంట్లో ఉండడం వల్ల కొద్దిగా డ్రౌట్ కండిషన్స్ కూడా కొనసాగడం అయితే జరిగింది. సెప్టెంబర్లో సాధారణంగా ఉన్న మొత్తానికి కొద్దిగా గత ఏడాది కొంత అధికము కొంత అపార నష్టం కూడా జరగడం అయితే జరిగింది. కానీ ఈసారి వర్షాలు సమృద్ధిగా ఉండడం వల్ల కొద్దిగా ఆశాజనకంగానే కనిపిస్తుంది అన్నమాట. ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా వాతావరణానికి సంబంధించి అప్డేట్ అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా యాప్ని ప్రారంభించారు. దీని ద్వారా రైతులు ఎంతమంది వరకు నమోదు చేసుకున్నారు, ఇంకెంతమంది చేసుకునే అవకాశం ఉందంటారు? దీని గురించి మీరేమంటారు? దాదాపుగా ఒక గ్రీన్ అలర్ట్స్ యాప్ అనేది మనం చేయడం జరిగింది. ప్రతి మొబైల్ ఫోన్లో ఒక గ్రీన్ అలర్ట్ యాప్ అనేది వస్తుంది. దీనివల్ల ఏమిటంటే మనం ఉన్న ప్రదేశంలో, అంటే మనం ఏ బ్లాక్లో అయితే ఉన్నామో, ఏ మండల్లో అయితే ఉన్నామో, ఏ పంచాయతీలో వరకున్నా పంచాయతీ లెవెల్ వరకు కూడా అక్కడ ఆ సమయంలో ఎంతో వర్షపాతం నమోదే అవకాశం ఉందో కూడా చూపించడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకి దీనికి మేఘదూత్ యాప్ ద్వారా రైతులని పూర్తిగా అంటే వచ్చే అడ్వైజరీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే ఏ పంటకి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఈ సమయంలో అధిక వర్షపాతం నమోదైతే ఏ విధంగా ఉండాలి అనే అడ్వైజరీ కూడా ఇస్తున్నాం అనమాట. నమోదు చేసుకోనటువంటి రైతులకు మీరేం చెప్పదలుచుకున్నారు? దీని ద్వారా మీరు ఎట్లా నమోదు చేసుకోవాలనేది వారికి ఒక సలహా ఇస్తారా? నమోదు చేసుకోలేనటువంటి అయితే ప్రస్తుతానికి నమోదు చేసుకోండి. దీంతో పాటుగా మేము స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా పంపించడం వల్ల మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ద్వారా కూడా ఈ ఫోర్కాస్ట్ అనేది వాళ్ళకి చేరే వరకు చేస్తున్నాం. లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఈ యాప్లు అనేవి చాలామంది ఉపయోగించకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఇలిటరేట్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఉపయోగించలేని ఉన్న దీంట్లోని పేపర్ ఫోర్కాస్ట్ అంటే మన బులెటిన్ బోర్డ్స్లో కానీ, అంటే లోకల్ బులెటిన్ బోర్డ్స్లో కానీ, పంచాయతీ బోర్డ్స్లో కానీ ఈరోజు వర్షపాతం నమోదు ఎంత అవకాశం ఉంది,
ఉంది. దీంతో పాటు వచ్చే అడ్వైజరీ ఈ విధంగా ఉండే అవకాశం ఉందని కూడా అందించడం అయితే జరుగుతుందన్నమాట. కానీ అందరూ సానంత వరకు ఆ యాప్లో ఎన్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతిదీ మనకి యాప్ ద్వారా వచ్చే మనకి 3 గంటల నుంచి దాదాపుగా 3 రోజుల వరకు కూడా ఏం జరగబోతుందో కూడా అందులో తెలుసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా సలహాలు సూచనలు కూడా పాటించవచ్చు అనమాట. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా వాతావరణం ఎలా ఉండబోతుంది, వర్షపాతం ఎలా ఉండబోతుంది అంటారు? వచ్చే 3 రోజులు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీదుగా మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలుగా అక్కడక్కడ మనకి భారీ వర్షపాత సూచన కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, అలాగే రంగారెడ్డి జిల్లాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతంతో పాటుగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతము, ఈదురుగాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు అనుకున్న సమయానికంటే ముందుగానే ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఈసారి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా రైతులకు ఆశాజనకంగా ఉండబోతుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.